ప్రెసెంట్ మనమైతే అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జనాలకి ఎలా అనిపిస్తుంది ఫుడ్ టేస్ట్ అనేది అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం అన్నా క్యాంటీన్ లో ఫుడ్ ఎలా ఉందో. పెద్ద ఆయన ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. 5 రూపాయలకి మరి సాంబారు, పచ్చడి, పెరుగు వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. బాగుందా? అన్నా క్యాంటీన్ వల్ల నాటువంటి ముసలోళ్ళు కానీ పేదోళ్ళు కానీ చాలా మంది బాగుపడుతుంటాయి. కడుపు నిండుతుంది. కడుపు 5 రూపాయలకి కడుపు నిండుతుంది. మీలాంటి పెద్ద వాళ్ళకైతే బాగుంటుంది. మీ పేరేంటి? సైదాబి. సైదాబి. ఎలా అనిపిస్తుంది అన్నా క్యాంటీన్ లో భోజనం? బాగుందయ్యా. ఓకే, భోజనం బాగుంది. 5 రూపాయలకి మనకి ఈ రోజుల్లో ఏమొస్తుంది? టిఫిన్ కూడా రావట్లా. టిఫిన్ కొత్తాం, అన్నం తింటాం, 2 పూట్ల తింటాం. 2 పూటలు తింటున్నారు. ఉదయం టిఫిన్ ఎట్లా ఉంటుంది? టిఫిన్ బాగుంది. బాగుంది. అన్ని బాగానే ఉంది. ఇద్దరం వచ్చి తిని వెళ్తాం. అంటే మీరు మీ భర్త ఇద్దరు వచ్చి తిని వెళ్తారు. మీకు ఏం బాగా నచ్చింది అన్నా క్యాంటీన్ ఫుడ్ లో? అన్ని బాగా, సాంబార్ బాగానే ఉంది, పచ్చడి బాగుంది, పెరుగు అన్ని బాగుంది. మరి రైస్ ఎలా ఉంది? రైస్ ఇంకా బాగుంది. రైస్ ఇంకా బాగుంది. హలో అన్న, మీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్. సో అన్నా క్యాంటీన్ లేని వాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి, పేదోళ్ళకి మొత్తానికి ఉపయోగపడింది. 5 రూపాయలకి అన్నం అనేది పెట్టడం అది మంచిదే. అది దాదాపు 100 రూపాయలు పెట్టాలి బజార్లో అయితే. ఇక్కడైతే 5 రూపాయలకే సరిపోద్ది ఒక మనిషికి తింటే. మంచి. మన బాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అయితే క్యాంటీన్ లో ప్రతి చోట ఫుడ్ అనేది చాలా బాగుందని కామెంట్లు అయితే వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఏం కర్రీస్ ఉన్నాయి ఏంటని చూద్దాం. సో మామూలుగా మనకు తెలిసింది రైస్. ఓకే, రైస్ కూడా చాలా బాగుంది, తిన్న వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇదేం కూర అండి? ఉర్లగడ్డ, బంగాళదుంప పులుసు. ఓకే, బంగాళదుంప పులుసు. తర్వాత వచ్చేసరికి సాంబార్. సాంబార్ అనేది మరి అంటే ఇక్కడ మన లోకల్లో చేస్తారా లేదంటే బయట నుండి తెప్పిస్తారా? ఒంగోలు నుంచి. ఒక సాంబార్ చాలా బాగుంది, అంటే బయట హోటల్స్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసరికి ఆవకాయ అంటే నిమ్మకాయ పచ్చడి. సో ఇది పెరుగులో నంచుకోవడానికి లేదంటే సాంబార్లో కలుపుకోవడానికి కూడా బాగుంది. ఫైనల్ గా పెరుగు. ఇది మామూలు ప్యాకెట్ పెరుగా లేదంటే తోడేసిన పెరుగు? తోడేసిన పెరిగే. తాతయ్య మీ పేరు ఏం పేరు? నా పేరు నారాయణ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కరెంట్ ఆఫీస్ వెనక. దర్శి. ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్ లో ఫుడ్? మధ్య తరగతి వాళ్ళకి బాగానే ఉంటుంది. స్వామి మీకు ఎలా అనిపిస్తుంది ఫుడ్? నెంబర్ 1 ఉంది స్వామి. నెంబర్ 1 ఉంది. సాంబార్ బాగానే, పెరుగు బాగానే ఉంది, రైస్ కూడా నెంబర్ 1 రైస్ బాగుంది స్వామి. మీ పేరేంటి? నా పేరు గుర్రాల సుశీల. సుశీల గారు, ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్ లో భోజనం మీకు? బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఏం బాగా నచ్చింది అంటే మీరు ఇంట్లో వండుకున్నట్టు రుచి అంతా బాగుందా? అంతా బాగుంది, మా ఐటెం లాగానే ఉంది. ఇంట్లో వండుకున్నట్టే ఉంది. ఓకే, మీకు బాగా ఏం నచ్చింది? సాంబారా, పెరుగా, లేదంటే కర్రీయా, రైసా? కర్రీ, రైస్ అన్ని బాగానే ఉన్నాయి. సాంబార్ బాగుంది. క్యాంటీన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి డైలీ వచ్చి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అన్నం కూడా తింటున్నారంటే ఇక్కడ క్వాంటిటీ అలాగే టేస్ట్ ఎంత బాగుందో మనకు అర్థం చేసుకోవచ్చు. అందులో 5 రూపీస్ కంటే మనకు చెప్పాల్సిన పని లేదు. సో ప్రజలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది అన్నా క్యాంటీన్ టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడే ప్రతి ఒక్కరు లైన్ లో నిలబడి డీసెంట్ గా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. సో మరి మనం కూడా ఒక టికెట్ తీసుకుందాం, ఫుడ్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఒకటి టోకెన్ తీసేసుకున్నాం 5 రూపీస్. ఇప్పుడు తీసుకుందాం ఫుడ్ క్వాంటిటీ ఎలా ఉందో మనం కూడా తిని టేస్ట్ చేస్తుందాం. ఇక్కడైతే ప్లేట్లు ఆల్రెడీ వీళ్ళు వాష్ చేసి పెట్టేశారు నీట్ గా. ఒక బౌల్ రైస్. ఇదేం కర్రీ అండి? బంగాళదుంప పులుసు. ఓకే, తర్వాత సాంబార్, ఇది ఊరగాయ కొంచెం. సో పెరుగు మనం తర్వాత తీసుకుందాం. ఫుడ్ అయితే బాగానే కుక్ చేశారు, బాగానే వండారు. అంటే మరీ అంత మెత్తగా లేకుండా ఏం లేకుండా నార్మల్గా మనం ఇంట్లో ఎలా వండుకుంటామో అలా ఉంది. సో ఇంకా నెక్స్ట్ సాంబార్లో ముక్కలు కూడా బాగానే ఉన్నాయి. అండ్ సాంబార్ చాలా బాగుంది. అంటే కొన్ని చోట్ల కొంచెం వాటర్ ఎక్కువ పోసి చేస్తుంటారు కదా, అలా ఏం లేకుండా నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా ఉంది. నెక్స్ట్ నిమ్మకాయ కొంచెం పుల్లగా ఉంది. బంగాళదుంప కర్రీ, బంగాళదుంప బాగా ఉడికింది. బయట హోటల్లో దాదాపు 100 రూపాయలు లేనిదే మనకు ఒక ప్లేట్ భోజనం అనేది రాదు. లేదు మనం బయట ఇక్కడ రోడ్డు సైడ్ అయినా సరే కనీసం ఒక 60 రూపాయలు, 60 నుంచి 70 రూపాయలు పెట్టాల్సిందే. అలాంటిది అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి సాంబార్ బాగుంది. ఇప్పుడు కూర టేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ అన్నా క్యాంటీన్కి అంతా కూడా ఫుడ్ ఒకే చోట తయారు చేసి ట్రావెల్ ద్వారా ఫుడ్ అన్నా క్యాంటీన్కి ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు.
సో ఇప్పుడు బంగాళదుంప కలుపుతున్నాం. ముక్క కూడా బాగా ఇలా నొక్కగానే ఇదైపోయింది, బాగా ఉడికినట్టుంది బంగాళదుంప. సో మీరు కూడా మీకు నియర్ బై ఉన్న అన్న క్యాంటీన్లో ఫుడ్ టేస్ట్ చేసి కంపల్సరీగా తిని ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన అన్న క్యాంటీన్లో ఇక్కడ మన బాబు గారు, అలాగే మన అన్నగారు ఎన్టీఆర్ గారు. సో అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. లోపల ఫర్నిచర్ లేదు కానీ బట్ మొత్తం బఫే సిస్టమ్, స్టాండింగ్ సిస్టమ్ మొత్తం ఫుడ్. అండ్ చుట్టూ కూడా మన ఎవరు కూడా తొందరపడి రావడానికి అలా ఇలా వెళ్ళడానికి చుట్టూ ప్రహరీ ఉంది. అలాగే హ్యాండ్ వాష్కి 2 sides కూడా మనకి హ్యాండ్ వాష్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ప్యూర్ మినరల్ వాటర్ ఇక్కడ అవైలబుల్గా ఉంది తాగడానికి కూడా. సో ఉదయం టిఫిన్ 7 గంటల నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2:30 వరకు, సాయంత్రం భోజనం 7 గంటల నుంచి 9:30 వరకు. సో అక్కడ లోపల మెనూ కూడా ఉంది. మెనూ ప్రకారమే ఫుడ్ ఇక్కడ పెడతారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. క్యాంటీన్ లోపలికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా చెప్పులు బయటే వదిలి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడో తిరిగేసి వస్తారు. సో బయట చెప్పులు వదిలి లోపలికి వెళ్ళి లైన్లో అందరూ ఎవరైనా సరే లైన్లో నిలబడి ఫుడ్ తీసుకోవాలి. సో ఇది మరి అన్న క్యాంటీన్ రివ్యూ.